कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां निशामुखे यमदीपं बहिर्दद्यात् अपमृत्युर्विनश्यति. ధనత్రయోదశి రోజున చేసే యమదీపదానం ఒక ముఖ్యమైన ధార్మిక కృతి. అకాల మృత్యువును తప్పించేందుకు ఈ విధిని చేస్తారు. దీనికి సంబంధించి ఒక ధ్వని చిత్రికను చూద్దాము. యమదీపదానం. ముందుగా ఆచమనం చెయ్యాలి. శ్రీకేశవాయ నమః. నామయోగే శుభకరణి. తర్వాత దేశకాల కథనం చేసి సంకల్పం చెయ్యాలి. మమ ఆత్మనః పరమేశ్వర ఆజ్ఞారూప సకల శాస్త్ర శృతి స్మృతి పురాణోక్త ఫల ప్రాప్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఆ తరువాత గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసి దీపపూజ చెయ్యాలి. ఇక్కడ ముగ్గుతో వేసిన శ్రీకృష్ణ యంత్రంపై దీపాన్ని స్థాపన చేస్తారు. దీపదేవతాయై నమః. పుష్పం సమర్పయామి. నమస్కరోమి. తరువాత ఇంటి బయటకి వెళ్ళి ఈ దీపాన్ని దక్షిణాభిముఖంగా పెట్టాలి. సాధారణంగా దక్షిణ దిశగా దీపాన్ని పెట్టరు. తరువాత యమదేవునికి ఇలా ప్రార్థన చేస్తారు. మృత్యునా పాశదండాభ్యాం కాలేన. అంటే నేను త్రయోదశి రోజున ఈ దీపాన్ని సూర్యపుత్రునికి అనగా యమదేవునికి అర్పిస్తున్నాను. యమధర్మరాజు నన్ను మృత్యుదండం నుండి విముక్తుణ్ణి గావించి నాకు శుభం చేకూర్చని అని దీని అర్థం. ఈ విధి చేసేందుకు సంస్కృత మంత్రాలు రాకపోతే సమర్పయామి అని చెబుతూ దీపానికి పూజ చెయ్యాలి. తరువాత మంత్రాలలోని అర్థం వచ్చే విధంగా మన భాషలో ప్రార్థన చెయ్యాలి. పూజ తరువాత ఇంటి బయట దక్షిణ దిశలో దీపమును స్థాపించడం వలన సూక్ష్మస్థాయిలో జరిగే ప్రక్రియను సనాతన సంస్థ సంతులైన పూజ్యనీయ శ్రీమతి అంజలి గాడ్గిల్ గారు విశ్లేషించిన చిత్రము ద్వారా తెలుసుకుందాం. దక్షిణ దిశ నుండి యమతరంగముల ప్రవాహము దీపం వైపునకు ఆకర్షితమవుతాయి. యమతరంగముల ఈ ప్రవాహము దీపం చుట్టూ వలయ స్వరూపంలో ప్రసరిస్తాయి. యమతరంగముల వలన కనిష్ట స్థాయి చెడు శక్తులు దూరమవుతాయి.